సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మధుమేహులకు వరం బార్లీ అనే అంశం గురించి తెలుసుకుందాం. డయాబెటీస్తో సతమతమవుతున్నారా? ఆహారంలో చిన్నపాటి మార్పులతో మీ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో వాడుకలో ఉన్న బార్లీ మధుమేహ నివారణకు ఒక శక్తివంతమైన ఆయుధమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బార్లీలో పీచు పదార్థం, బీటా గ్లూకాన్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బార్లీలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఈ వేగాన్ని నియంత్రించి రోజంతా శక్తిని స్థిరంగా ఉంచుతాయి. మన శరీర కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించనప్పుడు షుగర్ పెరుగుతుంది. బార్లీని క్రమంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి కణాలు చక్కెరను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. బార్లీలో ఉండే అధిక ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. స్థూలకాయం, మధుమేహం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. బార్లీలోని పీచు పదార్థం గుండెను రక్షించడమే కాకుండా కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది. జాగ్రత్తలు: బార్లీని అధికంగా తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు రావచ్చు. సిలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ పడనివారు బార్లీకి దూరంగా ఉండాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవాలి. ఈరోజు మనం మధుమేహులకు వరం బార్లీ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.